సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం వృధా అవుతుందని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి గొల్లపల్లి మండలంలోని రంగధామినిపల్లె D83A డిస్ట్రిబ్యూటర్ సెకండ్ రేంజ్ ద్వారా లక్ష్మీపురం, సిల్వకోడూరు, భీమరాజుపల్లి, దట్నూరు, చందోలి, ఆత్మకూరు, దమ్మన్నపేట, గుల్లకోట, చెర్లపల్లి, జగదేవుపేట, ఎండపల్లి, అంబారిపేట, కొండాపూర్ గ్రామాల రైతుల పంటలకు నీరు అందాల్సి ఉండగా అధికారుల పర్యవేక్షణ లేక గొల్లకోట వరకు మాత్రమే సాగునీరు రావడంతో చివరి గ్రామాల రైతులు చేసేదేమీ లేక వరి పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు వ్యవసాయ బావి పూడికతీతతో పంట కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కెనాల్ ద్వారా నీరు పోవడంతో పాటు వ్యవసాయ బావులు పెరిగిన ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలకు మాట్లాడుకొని అయితే మేపుకోమని చెప్పిన వాళ్ళకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఉన్నన్ని రోజులు మాకు నీళ్ళకు గోస లేకుండే. ఇక మార్పు అని ఇప్పుడు ఒకటి మార్పు చేద్దామని వస్తే ఆ మార్పు రావన్నా ఈ మార్పు వచ్చింది. మాకు ఏదో రాజకీయంలా అది ఏ మార్పు చేస్తారన్నది మాకు ఏం అర్థమైతే లేదు. కానీ బాయిలలో నీళ్లు లేవు, మాకు కినాల నీళ్ళు అందుతలేవు, మాకు మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. ఒక కౌలు ఎకరాన 15,000 మాట్లాడుకుంటే 2 ఎకరాల భూమి ఇది. ఒక్క ఎకరాన లాగోడి 30,000 వస్తుంది. 30,000 60,000 లాగోడి పెట్టినా ఇప్పటి వరకు. ఇప్పుడు మా చేతికి రాకుండా మట్టిలో కలిసిపోయే లెక్క అయింది. 2 ఎకరాలు పెడితే 2 ఎకరాలు కౌలు రైతుని. ఇది నేను కౌలుకు తీసుకున్న భూమి. 2 ఎకరాలు పెడితే 2 ఎకరాలు ఉల్లారింది. 1 ఎకరానికి 30,000 పెట్టుబడి వచ్చింది. మా దొరను పూటికేది ఇవ్వనంటే కినాలి వస్తుంది కదా అని ఇయ్యనని అన్నాడు. ఆ కినాలికి 3 రోజులు రాత్రి వాగలు 3 రోజులు అయినా టీఎంనే బెదిరించి ఎల్లగొట్టిర్రు. మీద వారంది నీకు కిందికి ఎట్లా నీళ్ళు వస్తాయని అన్నారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ను రాజరాంపల్లిని కలిస్తే నేను కాలువలీళ్ళ టీఎం సార్ను కలిసి మాట్లాడతా, మీకు 4 రోజులు ఇప్పిస్తా, గుళ్ళకోటకు 4 రోజులు, మీకు 4 రోజులు ఎండపల్లికి అని అన్నాడు. ఇంకింతవరకు 3వ తేడా అయింది. కినాలి నీళ్ళు ఎండపల్లికి అయితే అచ్చడం లేదు. నిజామాబాద్ జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాలూరు మండలం సాలూరా క్యాంపు గ్రామ పంచాయతీలో ఇరిగేషన్ అధికారులను నిర్బంధించి రైతులు నిరసన తెలిపారు. నిజాంసాగర్ కెనాల్ నుండి ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. చెప్పి విసిగిపోయాకే నిర్బంధించామని చెప్పారు. పొలాలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలిసి పరిస్థితి వివరించినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మాట్లాడుతున్నాం. మాది D28 బ్రాంచ్ కింద 14 నెంబరు పౌట్ మాది. ఇప్పటికి నిజాంసాగర్ కెనాల్ వదిలి 4వ వెడ్డింగ్ నడుస్తుంది. ఇప్పటికి 3 వెడ్డింగ్లు అయిపోయినాయి. 3 వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మాది పత్యాపూరు, జాడి, సాలూరు క్యాంప్ శివార్లో గల భూములు తడిసిన దాఖలాలు లేవు. ఇది 4th వెడ్డింగ్. మాకు నెక్స్ట్ వెడ్డింగ్లో 15 రోజులు ఇస్తామంటున్నారు. మాకు 15 రోజులు వద్దు, 10 రోజులు ఇవ్వండి. ఇప్పుడు 15 రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహాయ సహకారాలు లేవు. ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరికి నోటీస్ తీసుకుపోవడం జరిగింది. నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ రైతులు ఒక 30-40 మంది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నోటీస్ ఇవ్వడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము, మీరేం భయపడబాకనే అంటున్నారు. మాకు ఇంత వాటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్ని గ్రామ పంచాయతీలో, సాలూరు గ్రామ పంచాయతీలో నిర్బంధం